అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ యాదవ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్. మోనీష్, రాజేష్, నాని, కిరీటి, హేమంత్, కిషోర్, యోగి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, గత 4 రోజులుగా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని సోషల్ మీడియాలో, టీవీల్లో వస్తున్న వార్తలు చూస్తూ ఉన్నాం. మేమేదో సేవా కార్యక్రమం అనుకున్నాం. అది మామూలుగా ఈ విధంగా సేవా కార్యక్రమాలు ఎన్టీఆర్ గారికి కొన్ని లక్షల్లో ఉంటారు, వెబ్సైట్లు పెట్టుకొని వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు చేసుకుంటూ, చిన్న చిన్న విలేజ్ల్లో కూడా ఉంటారు, వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు చేసుకుంటూ. సరే, వీళ్ళు ఏదో పెట్టి చేస్తున్నారు అనేది మాకు తెలిసిన వరకు తెలుసుకున్నాం. ఇది అటు ఇటు పోయి రాజకీయాలకు అది ఇది అని దాని చుట్టూ తిప్పేసి హీరో గారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ, ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తూ పోతూ ఉండే కొద్దీ రాత్రి మాకు కొద్దిగా డౌట్ వచ్చి ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. అఫిషియల్గా నిన్న స్టేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈరోజు తెల్లవారుతో అనుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము చెప్పడం ఏంటంటే, రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది అఫిషియల్గా చెప్తున్న మాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున వాళ్ళు ఏదో సేవా కార్యక్రమాలను పెట్టుకోవచ్చు, ఎన్టీఆర్ పేరు కూడా పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పులే. వాళ్ళ సేవా కార్యక్రమాలు ఎన్నైనా చేసుకోవచ్చు. 100 కోట్లని అందరికీ చెప్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసి, అభిమానుల్లో పేదోళ్ళు ఉంటారు, ఏదో సహాయం పొందవచ్చనే ఆశాభావాలతో కూడా ఉంటారు. వాళ్ళని కూడా మిస్యూజ్ చేసి కన్ఫ్యూజన్లో పెట్టి, ప్రజల్లో కూడా అదేవిధంగా ఉంటారు, వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి 100 కోట్లని పోస్టర్ రిలీజ్ చేసి దీన్నట్టే తీసుకెళ్ళి ఎన్టీఆర్కి గౌరవానికి భంగం కలిగే విధంగా సోషల్ మీడియాలో తీసుకుని వెళ్ళారు. మేమేం చెప్తామంటే, వాళ్ళ సేవా కార్యక్రమాలకు మేము చేయొద్దని మేము చెప్పట్లేదు. సేమ్ టైం అభిమానుల మనోభావాలు గౌరవిస్తూ ఎన్టీఆర్ అభిమాని అంటున్నారు వాళ్ళు. ఎన్టీఆర్ గారు హట్ అయ్యే విధంగా మీరు విధంగా చేయడం తప్పు. ఈ విషయం మీరు అప్పుడే ఖండించుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు. మీరు స్టార్ట్ చేసింది మీరే. 4 రోజులు ఆనందం పొందారు. అది ఎందుకు చేశారో ఏమో మాకు తెలియదు. మేము తేరుకునే లోపల 4 రోజులు అయిపోయింది. వీళ్ళు చెప్తారేమో, వీళ్ళే స్టేట్మెంట్ ఇస్తారేమో, వీళ్ళే కదా దీనికి ఆద్యం పోశారు. దీని గురించి మాకేం తెలియదు. అఫిషియల్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరికి ఏమీ తెలియదు. వాళ్ళు బయట నుంచి వచ్చి ఏదో ప్రెస్ మీట్ అన్నారు, ఏదో మేము కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తారులే, ఇది మామూలులే అనేసి మేము గుమ్మన అయిపోయినాం.